29 ఎన్నికల్లో పోటీ చేస్తా. నిన్న మేడము ఆస్క్ కవిత అని ఒక కార్యక్రమం పెట్టారు ఎక్కడ ఎక్స్‌లో. సో, ఆ ఎక్స్‌లో ఈ ఆస్క్ కవిత అంటే రకరకాల మంది రకరకాల ప్రశ్నలేశారు. ఆ ప్రశ్నల్లో అసలు మీరు ఈ ఎన్నికలకు పనికిరారు, ఈ రాజకీయాలకు పనికిరారు, ఏదైనా వ్యాపారం చూసుకోమని ఒకరు, మీ పార్టీ పేరేం పెడతారంటే మీ పార్టీ పేరేం పెడతారని ఒకరు, మీ అంత అద్భుతమైన నాయకురాలు ఇంకొకరు లేరు, మీరు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చారు, మీ లెక్కనే అందరూ ఉండాలని ఇంకొకరు, ఇట్లా ఈ ఎక్స్లో అనేక అభిప్రాయాలు వచ్చాయి. అందులో భాగంగా మీరు పార్టీ ఎప్పుడు పెడుతున్నారు, ఎప్పుడు పోటీ చేస్తున్నారు అని అడిగితే పార్టీ పెడుతున్నాము, త్వరలో 29న మాత్రం పోటీ చేస్తున్నాము అని ఏంది తన ఇప్పటి వరకు జాగృతి పార్టీ కాదు, ప్రజల సమస్యల మీదనే ఫోకస్ చేస్తుంది, కల్చర్ మీదనే మేము ఫోకస్ చేస్తాము, తెలంగాణ వారసత్వమే మాకు పరమావధి, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడమే మాకు ముఖ్యమైన విధి అని చెప్పిన కవిత గారు సో 2029 అసెంబ్లీలో ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్నారు. మరి ఏం జరుగుతుంది చూడాలి. ఆస్క్ కవిత కార్యక్రమంలో నిన్న మాట్లాడడం జరిగింది. సో రేవంత్ పాలన పైన ప్రజల్లో అసంతృప్తి ఉందట. ఇప్పుడు కవిత గారు వస్తే తప్ప జనాలకు 29 ఎన్నికల్లో పోటీ చేస్తా. నిన్న మేడము ఆస్క్ కవిత అని ఒక కార్యక్రమం పెట్టారు ఎక్కడ ఎక్స్‌లో. సో, ఆ ఎక్స్‌లో ఈ ఆస్క్ కవిత అంటే రకరకాల మంది రకరకాల ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నల్లో అసలు మీరు ఈ ఎన్నికలకు పనికిరారు, ఈ రాజకీయాలకు పనికిరారు, ఏదైనా వ్యాపారం చూసుకోమని ఒకరు, మీ పార్టీ పేరేం పెడతారంటే మీ పార్టీ పేరేం పెడతారని ఒకరు, మీ అంత అద్భుతమైన నాయకురాలు ఇంకొకరు లేరు, మీరు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చారు, మీ లెక్కనే అందరూ ఉండాలని ఇంకొకరు, ఇట్లా ఈ ఎక్స్లో అనేక అభిప్రాయాలు వచ్చాయి. అందులో భాగంగా మీరు పార్టీ ఎప్పుడు పెడుతున్నారు, ఎప్పుడు పోటీ చేస్తున్నారు అని అడిగితే పార్టీ పెడుతున్నాము, త్వరలో 29న మాత్రం పోటీ చేస్తున్నాము అని ఏంది తన ఇప్పటి వరకు జాగృతి పార్టీ కాదు, ప్రజల సమస్యల మీదనే ఫోకస్ చేస్తుంది, కల్చర్ మీదనే మేము ఫోకస్ చేస్తాము, తెలంగాణ వారసత్వమే మాకు పరమావధి, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడమే మాకు ముఖ్యమైన విధి అని చెప్పిన కవిత గారు సో 2029 అసెంబ్లీలో ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్నారు. మరి ఏం జరుగుతుంది చూడాలి. ఆస్క్ కవిత కార్యక్రమంలో నిన్న మాట్లాడడం జరిగింది. సో రేవంత్ పాలన పైన ప్రజల్లో అసంతృప్తి ఉందట. ఇప్పుడు కవిత గారు వస్తే తప్ప జనాలకు సంతృప్తి లభించే పరిస్థితి లేదు.